డాడీ మనతో పెట్టుకోవద్దు. తమ్ముడు హలో సోదర సోదరి మళ్ళారా, స్నేహితులారా, దేశ నాయకులారా, భావి భారత పౌరుడొకడు దిక్కులని అనాథగా నడి రోడ్డు మీద పడున్నాడు. మీలో ఎవరైనా సరే ముందుకొచ్చి వాడిని కాపాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఏంటే తెలుగులో చెప్తే ఎవరికి అర్థం కాలేదా? పోనీ ఇంగ్లీష్లో నేను చెప్తాం. డియర్ లీడర్స్, ఫాలోవర్స్, ద ఫ్యూచర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ అనాథ, lying down here on the Nadi road. Could anybody come and pick him up? Hello? అంటే ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా ఎవరికి అర్థం కాలేదా? పోనీ హిందీలోనే చెప్తాం. भाइयों और बहनों, आज हमारा देश का एक पार्ट మనకే అర్థం కాలేదు, ఇంకో వాళ్ళకేం అర్థం అవుద్ది. అంచేత ఆ కుర్రోడి తాలూకా మనుషులో జిల్లా మనుషులో వచ్చి వాడిని కాపాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. హలో, ఎవరు రాలేదా? సరే, ఈ కుర్రోడిని నేనే పాడేసుకుంటున్నాను. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఈ బచ్చాగాని నేనే పాడేసుకున్నాను. క్లైంగ్ 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 క్లైంగ్. బాబా ఏమిటో ఎవరైనా సంచులు పడేసుకుంటారు, పరుసులు పడేసుకుంటారు. వీళ్ళేం తల్లిదండ్రులు రా బాబు, బిడ్డను పడేసుకున్నారు. కంటేనే పిల్లలా రాయ్. నువ్వు ఈ మధ్య బాగా పాడైపోయావురా. తాగుడికి మరీ బానిస అయిపోయావు. అదే నోడతారు తాగు. ఓకే ఓకే చాలు. రైట్ రైట్. బచ్చా నాన్న బచ్చా లే. ఏంట్రా కాళ్ళు పైకి, తల కింద ఉందా? నేనా ఇదేంటి ఇల్లు వెనక్కి తిరిగిపోయింది? సైలెన్స్ సైలెన్స్. పెద్ద మనిషి ఎవడవా నువ్వు? పెద్ద యువరాజులా పోజు పెట్టి దర్జాగా నా మంచం మీద పడుకున్నావు. హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? నువ్వు ఎవరైతే నాకేమా? ఈ రోజు నువ్వు నా అతిథివి. యు ఆర్ మై గెస్ట్. పడుకో. నీ ఇష్టం వచ్చినంతసేపు హాయిగా నిద్రపో. నవంబర్ 18th గురించి తెలుసా తమ్ముడు నీకు? నేను మనసిచ్చి దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారు. అది ఆ దేవుడు నాకు ఇచ్చిన శాపం. అందుకే నిన్ను తమ్ముడు అన్నో ఏమి అన్నో అలా దూరంగా ఉంచుతాను అంతే. రాయ్, నీకు మంచి పేరు పెడతాను రా. రామ్
వద్దురు, నువ్వు మళ్ళీ పెద్ద అయ్యాక 2-3 పెళ్లి చేసుకున్నావు అనుకో, శ్రీరాముడికే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. వద్దు. కృష్ణుడు వద్దురు, నీకు ఆ బుద్ధులు వచ్చేసి రాశ్రీలు మొదలు పెట్టావనుకో, మొత్తం మీద గొడవ అయిపోతాయి. రాజా రాజా లాంటి పేరు రా. రాజా రాజా